ఒక్కసారి క్రాంతి కిరణ్ గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒకసారి బీజేపీ ఎస్సీ మోర్చా చైర్మన్. క్రాంతి కిరణ్ గారు నమస్కారం అండి. ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందో అది భారత రాజ్యాంగంలో ఉన్నది, ఆమోదము అన్నట్టుగా తీర్పు అది. కాకపోతే దుర్మార్గం ఏమిటంటే ఆ రిజర్వేషన్ అనే ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియలో తెలిసి ఈ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు చాలా మంది నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తెలిసి చేసే ప్రభుత్వానికి మోసం ఇది. ఐఎమ్ ద విక్టిమ్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్. మై ఫాదర్ ఈస్ ద విక్టిమ్ ఆఫ్ కన్వర్షన్. ఎందుకంటే నేను ఒక షెడ్యూల్ కులాల యువకునిగా పీజీ కౌన్సిలింగ్ కి పోతే అక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్ అదే కౌన్సిలింగ్ వచ్చి నాకన్నా ముందు వచ్చి సీట్ తీసుకున్నాడు. వాస్తవానికి ఆయన దానికి అర్హుడు కాదు. అదే రకంగా మై ఓన్ కజన్, ఈ వాజ్ డిప్యూటీ డైరెక్టర్ ఇన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఆయన కన్నా ముందు సీనియారిటీలో ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ ఉండే. యూస్ టు అధికారికంగా డిపార్ట్మెంట్ లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసేది, అన్ని చేసేది. మళ్ళీ వచ్చి ప్రమోషన్ లో ఈ క్లెయిమ్డ్ ఎస్సీ రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద ప్రమోషన్ తీసుకున్నాడు. వెరాజ్ మై కజన్ వాస్ ఎలిజిబుల్ ఫర్ ద ప్రమోషన్. ఈ రకంగా మొత్తం మీద ఇక్కడ సమాజంలో ఏ రకంగా జరుగుతుంది అంటే చర్చ్ ప్రేరిత కుట్ర ఇది సమాజంలో. నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక ఎంఆర్ఓ గారిని కలవడానికి పోయినప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పిన దాని ప్రకారం మరి ఇప్పుడు హిందూ దళితులు ఎవరైతే మతం మారిన వాళ్ళని వీళ్ళు మారారు అని ఎందుకు పిటిషన్ ఫైల్ చేయట్లేదు? సర్టిఫికేట్ వెనక్కి తీసుకోవాలని ఎందుకు చేయట్లేదు? మారిన తర్వాత వర్తిస్తారు కదా, మారుతారు మళ్ళీ వర్తిస్తారు. మొన్న శామ్యుల్ లాంటి వాళ్ళైతే ఇంకా మతాన్ని తిట్టేస్తారు, మళ్ళా హిందూ మతాన్ని తిట్టేస్తారు. దాని ఫలాలే అక్కడ శామ్యుల్ బదులు ఇంకో దళితుడు వచ్చేది కదా, అదేం జనరల్ వాళ్ళు సీట్ తీసుకునే అవకాశం లేదు అని మారడమే కాకుండా ఇంకా ఈ మతాన్ని కూడా తిడుతున్నారు. సో అదే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా దరఖాస్తు పత్రంలో తన పేరు, తన ఆర్థిక పరిస్థితులు, తండ్రి పేరు, మతము స్పష్టంగా రాసి, కులము రాసి పంచనామా చేసి రిజర్వేషన్ సర్టిఫికేట్ కి అప్లై చేసుకోవాలి. కానీ ఒక ఎంఆర్ఓ దగ్గర, ఎల్బీ నగర్ లో ఒక ఎంఆర్ఓ దగ్గర చిన్న గలాట అయింది. ఏమిటి అంటే ఆ నెలకు ఏదైతే ఒక 100 అప్లికేషన్లు క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన అప్లికేషన్స్ వస్తాయి, సుమారుగా 50 అప్లికేషన్స్ అన్ని కూడా ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అప్లికేషన్స్ వస్తున్నాయి. అయితే అక్కడ ఒక నియరెస్ట్ చర్చ్ కి సంబంధించిన ఒక బ్రోకర్ వచ్చి ఎంఆర్ఓ తోని డీల్ మాట్లాడుకుంటాడు. ఏమిటా డీల్ అంటే, అమ్మా నేను ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ సంబంధించిన అప్లికేషన్ పెడతాను, ఒక్కొక్క అప్లికేషన్ మీరు 1000 రూపాయలు ఇస్తాను, మీరు వాళ్ళకు రిజర్వేషన్ ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఏమిటి అంటే ఆ అప్లికేషన్ దరఖాస్తులో వాడు వ్యవహారికంగానేమో చర్చ్ పోతాడు, ప్రాక్టీస్ చేసుకుంటాడు. కానీ ఆ అప్లికేషన్ లో మాత్రము వాని పేరు రాస్తాడు డానియల్ అనిల్, కానీ మతం చోట హిందూ అని రాస్తాడు. అది పంచనామా లేకుండా ఆ ఇచ్చిన 1000 రూపాయలు తీసుకొని అక్కడ స్థానికంగా ఉన్న సర్వేయర్ దాన్ని పాస్ చేసి సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అంటే ఈ రకంగా చట్టంలో ఏదైతే వ్యవస్థ ఉందో, షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళు, అణచివేతకు గురైన వాళ్ళు, రకరకాల ఇబ్బందులు పాలైన వాళ్ళు, వారి ఆర్థిక సామాజిక స్థితిగతులు మెరుగుపడడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్ హక్కిస్తే వీళ్ళు బాబాసాహెబ్ స్పష్టంగా చెప్పారు. ఆయన ఏ రోజైతే నేను నా మతాన్ని మార్చుకుంటా అనే ఒక పరిస్థితి ఆయన జీవితకాలంలో వచ్చినప్పుడు, ఆయన చాలా మంది అన్ని రకరకాల మతాలను అధ్యయనం చేసే క్రమంలో క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు కూడా ఆయన దగ్గరకు వచ్చి మీరు మా క్రైస్తవ మతంలో చేరండి అని అడిగితే ఆయన నిర్మూమాటంగా ఇది ఈ గడ్డ మీద పుట్టిన ఒక జీవన విధానం కాదు, మతము, నేను దాన్ని ఆచరించను. అదే క్రమంలో ముస్లిం సమాజం చెందిన వాళ్ళు కూడా వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడిగినారు, మీరు ముస్లిం మతాన్ని అడాప్ట్ చేసుకోండి, మేము మీకు ఇన్ని డబ్బులు ఇస్తాము ఆ రకంగా. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఆయన ఏ రోజైతే మతం మార్చుకుంటా నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన జీవితం అంతమయ్యే రోజులలో హిందూ మతాన్ని వదిలేసి బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆయన స్పష్టంగా చెప్పాడు, నేను ఈ రోజు బౌద్ధ మతాన్ని తీసుకోవడానికి కారణం ఏమిటి అంటే ఈ భూమి మీద పట్టినట్టు సనాతన మార్గంలో ఈ బౌద్ధ మతం కూడా ఒక జీవన విధానం. కాబట్టి ఈ బౌద్ధ మతము, జైన మతము, సిక్కు అన్ని కూడా ఈ భారతీయ సభ్యత పరంపరలో ఒక భాగం కాబట్టి వాటికి కన్వర్ట్ అయినా కూడా ఏమి ఇబ్బంది లేదు.
అని వారు ప్రస్తావిస్తూ వారి ముందు జరిగిన ఒక 1950లో ఏదైతే చట్టంలో మార్పు అది. కానీ ఇది తెలిసి కూడా ఈ దేశంలో చర్చ్ అనే ఆధారంగా కుట్రతో కన్వర్టెడ్ క్రిస్టియన్ మతం మార్చుకుంటారు, రిజర్వేషన్లు పొందుతారు. నిజమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఎవరైతే హిందువులు ఉంటారో, దళితులు, వాళ్ళ యొక్క అవకాశాలని కళ రాస్తుంటారు. 2-3 ఉదాహరణలు. డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పాలసీ ఉందండి. నేను ఒక స్టడీ చేస్తే తెలంగాణ నుంచి విదేశాలకి ఈ అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పాలసీతో ఎంతమంది పోయినారు. పోతే సుమారుగా ఒక 350 మంది పోతే దాంట్లో 300 మంది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అండి. కారణం ఏమిటి అంటే, ఒక వ్యక్తి విదేశాలకు పోవాలి అంటే తన బ్యాంక్ అకౌంట్ లో కౌన్సిలేట్ కి పోయినప్పుడు ఇంత అమౌంట్ ఆయన సెక్యూరిటీ డిపాజిట్ చూపించాలి. కానీ ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళు సునాయాసంగా విదేశాలకి ఈ అంబేద్కర్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం విదేశాలకు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే, ఏ చర్చ్ దాని నుంచి అయితే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారో ఆ చర్చ్ నుంచి వాళ్ళకి ఒక రెఫరెన్స్ లెటర్ వస్తుంది కౌన్సిలేట్ కి. ఈయన ఫలానా ఆయన, మేము ఈయనకి ఇక్కడ మా చర్చ్ కేంద్రంగా వాళ్ళకి అన్ని రకాలుగా సౌకర్యాలు ఇస్తాము అని రెఫరెన్స్ లెటర్ ఇస్తే దాని ఆధారంగా ఈజీగా, అంటే నిజమైన షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళు వాడు ఆ మార్జిన్ అమౌంట్ అదైతే అమౌంట్ కౌన్సిలింగ్ కి పోయినప్పుడు దాంట్లో పెట్టాల్సిన ఏదైతే కౌన్సిలేట్ లో డబ్బులు చూపించాలో చూపించకపోవడం వల్ల ఎంతో మంది నిజమైన దళితులు వాళ్ళ ఆకాంక్ష ఏదైతే విదేశాలకు పోయి చదువుకోవాలనుకున్న ఆకాంక్ష నీరు పారైపోతుంది. కానీ దాని భిన్నంగా ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో చర్చ్ ఆధారంగా ఈ రకంగా విదేశాలకు పోవడానికి చాలా సునాయాసంగా వెళ్ళిపోతున్నారు. ఒకటి. రెండోది, ఇంక్యుబేషన్, అంబేద్కర్ ఇంక్యుబేషన్ సెంటర్ పేరు మీద ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో దాంట్లో తెలంగాణలో దాదాపు ఈ 2014 నుంచి 2024 వరకు ఏవైతే కొలాటరల్ లేకుండా లోన్ ప్రాసెస్ అయినాయో దాంట్లో more than 70% ఆర్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్. అంటే ఈ రోజు ఈ ఏదైతే చట్టం వచ్చిందో, ఏదైతే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చిందో వారి యొక్క క్రాంతికిరణ్ గారు, మీ దగ్గర డాటా ఏమైనా ఉందా? ఇప్పుడు దళితుల్లో మతం మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే క్రిస్టియానిటీ ఉంటూ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్న వాళ్ళు ఎంత % ఉన్నారు తెలంగాణలో? హిందూ మతంలో ఉండి దళితులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు పర్సంటేజ్ వైజ్? స్పష్టంగా అయితే ఆన్ రికార్డ్ ఎక్కడ కూడా రికార్డెడ్ లేదు. కానీ నేను ఒక్క ఉదాహరణ మాత్రం చెప్తాను. నేను ఉండేది నాంపల్లి నియోజకవర్గంలో మా దగ్గర ఆసిఫ్ నగర్ ఎంఆర్ఓలో నేను 1 నెల 2 నెలలు అక్కడ స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారు, ఆ ఎంఆర్ఓ కూడా షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి మల్లేష్ గారు అవ్వడం వల్ల నాకు ఆ డేటా రిలీజ్ అయింది. ఆయనతో కలిసి స్టడీ చేస్తే ఒక నెలలో ఒక 100 అప్లికేషన్స్ వస్తే నియర్ టు 50 అప్లికేషన్స్ ఆర్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అప్లికేషన్స్. 50% కన్వర్ట్ అయినారా అంటారా తెలంగాణలో? మోటామోటి అంటే ఈ ఒక 1 మంత్ స్టాటిస్టిక్స్ చూస్తే సుమారుగా 50% పై చినుకు వాళ్ళు కూడా కన్వర్ట్ అయ్యి ఈ రకంగా నిజమైన దళితులకు సంబంధించిన రాజకీయ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా కాల రాస్తున్నారండి. కానీ కనీసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఉండొచ్చు పర్సంటేజ్? ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇంకా యథేచ్ఛగా నడుస్తుంది. అక్కడ ఇంకా పర్సంటేజ్ గణనీయంగా ఉంటదేమో అని మా అభిప్రాయం. ఓకే, సో 50-50 ఉంది ఇప్పుడు ఖచ్చితంగా. మరి ఆ 50% పోతే యాక్చువల్లీ నిజానికి మరి ఉన్న వాళ్ళకి ఎక్కువ న్యాయం జరుగుద్ది హిందూ మతంలో ఉన్న దళితులకి. ఒకవేళ ఇప్పుడు చాలా మంది యువకులు, విద్యార్థులు, అంటే నేను ఈ రకంగా మాట్లాడకూడదు కానీ బండగా, మీరు ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ సంబంధించిన షెడ్యూల్ కులాల వ్యక్తి చర్చ్ కేంద్రంగా వాడు ఏ రకంగా అయితే ట్యూన్ అవుతాడో, ఒక సాధారణమైన బస్తీలలో పుట్టి పెరిగిన యువకుడు, షెడ్యూల్ కులాలకు చెందిన యువకుని యొక్క స్లాంగ్ డిఫరెంట్ ఉంటది, వాని బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది, వాని డ్రెస్సింగ్ సెన్స్ డిఫరెంట్ ఉంటుంది, వాని చర్చ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ డిఫరెంట్ ఉంటుంది, ఇటు బస్తీ సర్వైవల్ లివింగ్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఆటోమేటిక్ గా ఎవడైతే వాడు సోషల్ బ్యారియర్ నుంచి చర్చ్ కన్వర్ట్ అవ్వడం వల్ల వాడు సోషల్ స్పియర్ కెళ్ళే వాడు పారైపోతున్నాడు. ఈజే ఒక గ్రూప్ స్ట్రక్చర్ లో పోతున్నాడు. షెడ్యూల్ కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా ఆ బస్తీ ఆ కేంద్రంగా ఉండడం వల్ల దే ఆర్ అనేబుల్ టు మ్యాచ్ ద కన్వర్టెడ్ క్రిస్టియన్ స్పీడ్. ఓకే 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 సో థ్యాంక్ యూ శరత్ గారు, క్రాంతి కిరణ్ గారు, మారెడ్డి మోహన్ గారు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. సో మొత్తానికి రెహానా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇదేం కొత్త కాదు. 1985 నుంచి 2026 వరకు చాలా సార్లు ఇటువంటి జడ్జిమెంట్స్ వచ్చాయి, కొత్త ఏం కాదు. కన్వర్షన్ ఎందుకంటే 1950లో షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉండగా
ఈ నిబంధనలు రూపొందించారు. సో అంబేద్కర్ ను ఫాలో అయ్యే వాళ్ళు మరి ఆయన చెప్పిన మాట, ఆయన చెప్పిన దాని ప్రకారం వినాలి కదా. అంబేద్కర్ రైట్స్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. సిక్కు, అదేవిధంగా బుద్ధిజం లేదా జైనిజం లేకపోతే ఈ మతాల్లోకి వెళితే, ఎందుకంటే అక్కడ క్యాస్ట్ ఉంది కాబట్టి దానిలోకి మారితే రిజర్వేషన్ ఒకవేళ హిందూ మతం నుంచి మారినా వర్తిస్తుంది. బట్ క్రిస్టియానిటీలోకి వెళితే గనక రిజర్వేషన్ వర్తించదని చాలా క్లియర్ గా పేర్కొన్నారు. ఎందుకంటే క్యాస్ట్ సిస్టమ్ అన్నదే లేదు. క్యాస్ట్ సిస్టమ్ వల్లనే అంటే రిజర్వేషన్లు దళిత కానీ లేకపోతే ఎస్టీ రిజర్వేషన్ల ఆర్థిక పరిస్థితి ఆధారంగా కాదు, సామాజిక వెనుకబాటు తరంగా అంటరాని తరం కారణంగా వచ్చాయి. సో అంటరాని తరం అన్నది క్రిస్టియానిటీలో ఉండదు, ఎందుకంటే ఆ మతంలో అసలు క్యాస్ట్ అన్నది లేదు. ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్స్ అని అంటారు కానీ క్యాస్ట్ అన్నది లేదు. సో క్యాస్ట్ లేనప్పుడు ఆ రిజర్వేషన్ ఉండకూడదని అంబేద్కర్ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో చెప్పారు. సో 1985 నుంచి 2026 వరకు చాలా జడ్జిమెంట్ చెప్పాయి. ఇవాళ చెప్పిన జడ్జిమెంట్లో కొత్తగా చెప్పిన విషయం ఏముందంటే క్లియర్గా అట్రాసిటీ చట్టం కూడా వర్తించదు అని చెప్పారు. పాస్టర్ కేసులో చెప్పారు. సో అల్టిమేట్గా ఈ జడ్జిమెంట్ అయితే కన్సిస్టెంట్గా ఒకటే ఉంది. దీని మీద కొంత అభ్యంతరాలు అయితే క్రిస్టియన్లుగా మారిన దళితుల నుంచి వ్యక్తమవుతున్నాయి. బట్ చూడాలి మరి ఈ విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి దీన్ని రాజ్యాంగ సవరణ చేయాలి ఇది కనుక మారాలంటే. సో ఇంకోటి రెండోది ఏంటంటే మతం మారిన తర్వాత కూడా వివక్ష గనక ఎదురవుతాయి, క్రిస్టియన్ మతంలోకి మారిన తర్వాత కూడా వివక్ష గనక ఎదురవుతాయి, మరి మతం ఎందు గురించి మారుతున్నారో ఆలోచించుకోవాలి. మతం మారడానికి రీజన్ ఏం చెప్తున్నారు? హిందూ మతంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది, మమ్మల్ని దేవాలయాలకు రానివ్వట్లేదు అని చెప్తున్నారు. అక్కడ మారిన తర్వాత కూడా వివక్ష ఉందంటే మరి మారి ప్రయోజనం ఏంటి అన్నది కూడా ఆలోచించుకోవాలి. సో చాలా పెద్ద సబ్జెక్టు. బట్ ఓవరాల్గా ఒక సుప్రీంకోర్టు తీర్పుతో అయితే క్లారిటీ వచ్చింది. కొద్దిమంది అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. లైక్ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు, మందకృష్ణ మాదిగా మిగతా వాళ్ళు కూడా కొంత ఖండనలు కూడా వస్తున్నాయి క్రిస్టియన్స్గా మారిన వాళ్ళ నుంచి. బట్ ఒకటే నేను చెప్తే ఏంటంటే అంబేద్కర్ చెప్పింది ఆచరణలో పెట్టాలంటే అంబేద్కర్ మాత్రం ఆ అభిప్రాయంతో ఉండే. ఇప్పుడు ఈ విధంగా చెప్పేవాళ్ళు అంబేద్కర్ అభిప్రాయంతో డిఫర్ అయినట్టే, అంతే కదా. కాలానుగుణంగా మారాలి 1950 నుంచి అంటే ఆ రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు కూడా 130 సవరణలు వచ్చాయి, ఇంకా చాలా విషయాల్లో కూడా మారాల్సిన అవసరం ఉంది. సో ట్రూ అంబేద్కర్ రైట్స్ అయితే మరి అంబేద్కర్ చెప్పిన దాన్ని ఫాలో కావాలి. ఆయన అప్పుడే ఆ ఇష్యూ ఉంది. ఆయన న్యాయమంత్రిగా ఉండగానే నిబంధనలు అమలైనాయి 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ అన్నది. సో చూద్దాం ఈ విషయంలో ఇంకా ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమైతే. భారతీయ జనతా పార్టీ అయితే క్లియర్గా ఉంది. రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్ర ఆల్రెడీ మేము దీన్ని స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఇంకా రియాక్షన్ లేదు. వాళ్ళు కూడా ఏం చెప్తారన్నా చూడాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్